ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్పై విచారణ జరిగింది. గతంలో తనకున్న సెక్యూరిటీని కొనసాగించాలని వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా వైఎస్ జగన్ కు లోపభూయిష్టమైన వాహనాన్ని ఏర్పాటు చేసినట్టు కోర్టు ముందు ప్రభుత్వం ఒప్పుకుంది. స్పేర్ పార్ట్స్ కోసం ఆర్డర్ ఇచ్చామని, కాబట్టి మరొక వాహనాన్ని ఏర్పాటు చేస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఎక్కడ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రాణహాని తలపెట్టొచ్చో అక్కడ జామర్లు ఏర్పాటు చేస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ధర్మాసనం. అలాగే 3 వారాల్లో పిటిషన్ రీజాయిండ్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, హైకోర్టు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లోపభూయిష్టమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చిందని అంగీకరించింది. గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన ఆందోళన వ్యక్తం చేస్తుందో అది ఇవాళ కోర్టు సాక్షిగా ప్రూవ్ అయిందని చెప్పొచ్చు. ఈరోజు హైకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిగింది. వాళ్ళ ఉదయాన్న విచారణ జరిగినప్పుడు ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు కేటాయించట్లేదు, జామర్లు ఎందుకు ఏర్పాటు చేయట్లేదనే అంశానికి సంబంధించి ప్రభుత్వంతో మాట్లాడి ఆ సమాచారం ఇవ్వండి అని చెప్పి అడ్వకేట్ జనరల్ కి హైకోర్టు ఉదయాన్ని ఆదేశించింది. ఆదేశించిన తర్వాత మళ్లీ ఆ లంచ్ తర్వాత మధ్యాహ్నం హైకోర్టు ఈ పిటిషన్ పైన విచారణ జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకి గతంలో ఉన్నటువంటి భద్రతను పునరుద్దరించాలని కోర్టు వేసినటువంటి పిటిషన్ పైన విచారణ సందర్భంగా ఉదయం హైకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇచ్చేటప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సమాధానాలు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ అక్కడ చెప్పారు. స్పేర్ పార్ట్స్ ఆర్డర్ ఇచ్చాము, అవి ఇంకా రాలేదు, అందుకోసమనే ఆ వాహనానికి సంబంధించినటువంటి ఇంకా రిపేర్లు పూర్తి కాలేదన్నమాట. అంటే లోపభూయిష్టమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేటాయించారనే అంశం ఇక్కడ సుస్పష్టమైంది. అదేవిధంగా జామర్స్ ఎందుకు జామర్స్ ఏర్పాటు చేయడానికి అంశానికి సంబంధించి ప్రభుత్వ వైఖరి ఏంటని ప్రశ్నించినప్పుడు ఎక్కడైతే రిమోట్ కంట్రోల్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని తలపెట్టేటువంటి అవకాశం ఉంటుందో అక్కడ జామర్లు ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం హైకోర్టులో సమాధానం చెప్పింది. అయితే ఈ పిటిషన్ కి సంబంధించి హైకోర్టు చాలా స్పష్టంగా ఈలోపు బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి సంబంధించి అప్పటి వరకు కూడా ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేస్తామని హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరొకవైపు హైకోర్టు ఈ అంశానికి సంబంధించి 2 వారాల్లోగా ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమంది. అదేవిధంగా పిటిషన్ అయినటువంటి వైఎస్ 3 వారాల్లోగా రిజైంటర్ కూడా దాఖలు చేయండి. అయితే చాలా స్పష్టంగా ఈ పిటిషన్ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఒక సూచన చేసింది. మాజీ ప్రధానమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు ఏ భద్రత కల్పిస్తారో అదేవిధంగా భద్రత ఉండేలాగా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ముఖ్యంగా ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అంతకుముందు అదేవిధంగా ఉన్నటువంటి భద్రత కోరారంటూ రాష్ట్ర ప్రభుత్వం రకరకాల ప్రచారం చేసింది. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి భద్రతలు వినుకొండ పర్యటనకు వెళ్తున్న ముందు రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి భద్రతను పూర్తిగా ఉపసంహరించుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి వరకు వినియోగిస్తున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసేసింది. ఒక పాడుబడిన డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. వాటికి అదేవిధంగా జామర్స్ కూడా లేవు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకి ప్రాణహాని తలపెట్టేలాగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కోర్టును ఆశ్రయించారు. దీనిపైన కోర్టు విచారించింది. సో ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రత్యామ్నాయ వాహనాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో చెప్పింది. అదేవిధంగా జామర్లు అవసరమైన చోట ఏర్పాటు చేస్తామని చెప్పింది. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ చర్యలన్నింటినీ ఏ విధంగా అమలు చేస్తుందో చూడాలి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.